రోహిత్ శెట్టి ఈయన్ని అంత తేలిగ్గా మర్చిపోకూడదు మనం. ఏ డైరెక్టర్ అయినా ఒకరినో ఇద్దరినో లేదా ముగ్గురు హీరోలను బకరాని చేయగలిగాడంటే నమ్మొచ్చు, కానీ బాలీవుడ్లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న వాళ్ళలో సగం మందిని ఎన్నుకొని వాళ్ళందరినీ ఏకకాలంలో వెర్రివెంగలప్పులుగా మార్చిన ఘనత మాత్రం ఈ ఒకే ఒక్క దిగ్గజ దర్శకుడికి మాత్రమే సాధ్యమైంది. ఒకప్పుడు దేశంలోనే తిరుగులేని ఫిల్మ్ ఇండస్ట్రీగా వెలిగిపోయిన బాలీవుడ్ ఇప్పుడు సరైన సినిమాలు రాక, విజయాలు లేక కృంగి కృషించిపోయింది. మళ్ళీ మంచి సినిమాలు చేయాలి, బాలీవుడ్కి పూర్వవైభవం రావాలి అన్న ఆలోచన ఏమాత్రం లేకపోగా సగం స్టార్ హీరోలందరినీ ఒక సినిమాలో పెట్టేసి ఒక రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీ రాసేసి ఆ స్టోరీకి రామాయణం రెఫరెన్స్లు ఇస్తూ మూవీని తీసి పడేస్తే జనం గొర్రెల్లా వాలిపోయి సినిమాని చూసేస్తారన్న లోకోభావానికి ఉదాహరణే ఈ సింగం అగైన్ సినిమా. సినిమా గురించి అయితే ఇంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఒక్కొక్క స్టారు ఎలా వెలిగిపోయిందో అన్న విషయం గురించి చెప్పుకుందాం. ముందుగా అజయ్ దేవగన్. ఈయనకి బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్. మోడర్న్ ఆర్ట్ మాదిరి ఓరు మొగమున్న మనిషి అతను. అయితే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేకపోయినప్పటికీ ఈయన గారు పంచి కొట్టారంటే మాత్రం మనుషులందరూ జెమినీ సర్కస్లో కోతుల్లా ఎగిరెగిరి పడాల్సిందే. నెక్స్ట్ స్టార్ దీపికా పడుకోన్. మిగతా సినిమాలేమో కానీ ఈ సినిమా వరకైతే మాత్రం ఈవిడ ఓవర్ ఎక్స్ప్రెసివ్, ఓవర్ యాక్టింగ్ స్టార్. తన డైలాగ్ డెలివరీ అండ్ ఓవర్ యాక్టింగ్తో ఆడియన్స్ని చెడుగుడా ఆడేసుకుంటుంది ఈవిడ. అప్పుడెప్పుడో చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో తమిళ యాక్సెంట్ని కూనీ చేశాక మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ సువర్ణ అవకాశం లభించడంతో ఓ రేంజ్లో వీరంగా వాడేసింది ఈ మహానటి. అంతటి మహానటి అయిన భార్య అడుగుజాడలోనే భర్త కూడా నడిచి ఉత్తమ భర్తగా పేరు తెచ్చుకుంటూ నటుడిగా మాత్రం ఉన్న పేరు పోగొట్టేసుకోవాలని ఎంతగానో తప్పించి నటించి హింసించారు రణ్వీర్ సింగ్ గారు. ఇక అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ల విషయానికి వస్తే వాళ్ళకున్న స్క్రీన్ టైం చాలా తక్కువ. హెలికాప్టర్లో వేలాడుకుంటూ ఒకరు, కలరీలో తోపు అంటూ కుంగ్ఫూ ఫైట్లు చేసేవారు ఇంకొకరు. వీళ్ళ యాక్టింగ్తో చేసిన డ్యామేజ్ తక్కువైనా సినిమాలో ఉన్న యాక్షన్ మొత్తం క్రింజే కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ వంతు ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ఆ క్రింజ్లో వీళ్ళిద్దరూ కూడా తలో చేయి వేశారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, వీరందరికంటే ఇంపార్టెంట్ పర్సన్, ఇంతమంది స్టార్స్ని ఒంటి చేతితో ఎదుర్కొనే ధీరుడు సూర్యుడు అయిన అర్జున్ కపూర్ గురించి చెప్పుకోవాలి. మూవీలో ఆయన పేరు డేంజర్ లంక. ఇంకా నయం కే బదులు ఇంకో ఆల్ఫాబెట్ పెట్టలేదు. ఎనీవే, డేంజర్ లంక అని ఒక ఆకురోడి పేరు పెట్టుకున్న ఈ డేంజరస్ క్రిమినల్ చేసే పనులు కూడా ఆకురోడి పనులే చేస్తుంటాడు. అసలు ఈ పీతాంబరాన్ని లేపేయడానికి ఎంతమంది హీరోలు ఎందుకో, ఏదో ఇండియాకి వేరే కంట్రీకి వార్ జరుగుతున్నట్టు అంత హంగామా దేనికో ఎంత ఆలోచించినా అర్థం కాదు మనకి. అన్నట్టు ఇన్ని చెప్పి మన అర్జున్ కపూర్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోకపోతే ఎలా? ఇగ్నోర్ చేసేంత మామూలు పర్ఫార్మెన్స్ అది. అయితే కాన్స్టిపేషన్ అయినట్టు ఫేస్ పెట్టడం, లేదా 32 పుల్లు బయట పెట్టి ఒక ఎదవనవ్వు నవ్వేస్తే విలనిజం వచ్చేస్తుందని బలంగా నమ్మి ఆ నమ్మిన దాన్నే మనసా వాచ ఆచరించిన మహానుభావుడు మన అర్జున్ కపూర్. ఆల్రెడీ మార్కెట్ బాగా పడిపోయింది దీనికి. ఇక ఇలాంటి సినిమాలు ఇంకో 2 చేశాడంటే మాత్రం తన యాక్టింగ్ కెరీర్ షెడ్కి వెళ్ళిపోవడం ఖాయం. ఇక ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి నేను పెద్దగా ఏం మాట్లాడను, కానీ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన రవి బసూర్ గారి గురించి మాత్రం ఒక మాట చెప్పాలి. మొన్న మార్టిన్, ఈరోజు ఈ సింగం అగైన్ మూవీ చూశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈయన నుండి మంచి అవుట్పుట్ని రాబట్టుకోగలిగే సత్తా ప్రశాంత్ నీల్ లాంటి మంచి డైరెక్టర్లకి మాత్రమే ఉంది. అలా కాకుండా ఏ క్రింజ్ డైరెక్టర్ల చేతిలోనో ఈయన పడితే మాత్రం బీజియంతోనే నరకం చూపించే రేంజ్ అవుట్పుట్ని తెప్పిస్తారు. ఈ మూవీలో అజయ్ దేవగన్ వచ్చినప్పుడల్లా సింహం, అర్జున్ కపూర్ వచ్చినప్పుడల్లా రావణ్ అని గొంతు పట్టేసిన గాడిదరుపులు పెట్టేశారే తప్ప మంచి హైనిచ్చేలా ఒక్క చోట కూడా మ్యూజిక్ ఇవ్వలేదు. బహుశా రవి బసూర్ ఈ మూవీని చూశాక ఈ రాడ్ రంబోలా మూవీకి ఈ మాత్రం అరుపులు చాలనుకున్నారో ఏమో మరి. ఇప్పుడు ఈ వండర్ఫుల్ స్టార్ స్టడెడ్ రాడ్ మూవీ గురించి ఇంత చెప్పాక ఈ సినిమాని నేనైతే రికమెండ్ చేయనన్న సంగతి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిందంతా విన్నాక కూడా మీ సహనానికి పరీక్ష పెట్టుకోవాలన్న కసి మీలో పెరిగితే మాత్రం ఈ మూవీని తప్పకుండా చూసి మీ బాధల్ని కామెంట్స్ ద్వారా నాతో పంచుకోండి. అన్నట్టు అన్నీ చెప్పి భాయ్ క్యామియో గురించి చెప్పలేదేంటి అనుకుంటున్నారా? ఇలా వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోయే భాయ్ క్యారెక్టర్ గురించి చెప్పడానికంటూ పెద్దగా ఏమీ లేదులేండి. సో మీరు కూడా భాయ్ గురించి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి. చివరిగా ఒక్క మాట, పర్సనల్గా నాకు బాలీవుడ్ మీద ఎలాంటి హేటెడ్ లేదు. ఇప్పటికైనా ఇలాంటి పరువు పోగొట్టేసుకునే సినిమాలు తీయడం మానేసి మంచి కంటెంట్ ఉన్న మూవీస్తో మళ్ళీ బాలీవుడ్ స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. మొన్న ఈ మధ్య మన ఇండస్ట్రీకి చెందిన ఒక బాడా ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు కదా, కథలెందుకు బాసు మనకి, పెద్ద హీరోలు వచ్చి బిల్డప్ ఇచ్చిపోతే చాలదా అని. అలాంటి మైండ్ సెట్ని పెట్టుకుని కనుక సినిమాలు తీస్తే ఇదిగో ఇలాంటి కళాఖండాలే వస్తాయి మనకి కూడా. సో బెటర్ మూవీ మేకర్స్ ఎవరు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, ఇలాంటి క్రింజ్లని తీయకండి. సో వెల్, దట్స్ వెల్ అపాన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.